వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం రాగి పిండితో తపాలు చెక్క చేసుకుందాం. చూడండి, రాగి పిండి మరబట్టిచ్చేసాను. రాగి పిండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసాను. దీంట్లో ఒక 2 గరిటెలు బియ్యం పిండి, కొంచెం మామూలుగా మీరు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది బియ్యం పిండి, ఎందుకంటే ఇది కొంచెం గిన్నెకి అతక్కపోద్ది, అందుకని కాస్త బియ్యం పిండి సగం సగం వేసుకున్నా అయిపోద్ది. అది సగం రాగి పిండి, సగం బియ్యం పిండి. ముందు ఇట్లా కలుపుకొని తర్వాత దీంట్లో పెసరపప్పు, శనగపప్పు నానబెట్టినది ఉంటే ఒక 2 గంటలు నానబెట్టుకుంటే మంచి మెత్తగా నానుతుంది. కరివేపాకు, కొత్తిమీర, చూడండి పల్లీలు వేయించి పొట్టు తీసిన పల్లీలు. ఇవి పల్లీలు మీకు ఇష్టమైన వేసుకోవచ్చు. జీలకర్ర, ఎల్లిపాయ కాస్త ఇట్లా ముక్కలు దంచుకుని వేసుకుందాం. దీనికి సరిపోను సాల్ట్. చూడండి, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా, కొంచెం అట్లా ముక్కలుగా మిక్సీ పట్టిన, ఒకటేసారి ఇట్లా తిప్పితే ఇది. తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే సొరకాయ. చూడండి, సొరకాయ తురుముకున్నా, పెద్ద తురుము, చిన్న తురుము కాకుండా పెద్ద తురుము. సొరకాయ తురుము వేసుకొని కలుపుకుంటే ఇంకా వాటర్ కలపక్కర్లేదు. చూడండి, నిండా స్పూను కారం, 1 స్పూన్ సరిపోదు, 1.5 వేస్తున్నా. చూడండి, జీలకర్ర, ఎల్లిపాయ అట్లా ముక్కలుగా రోట్లో దంచుకుంటే సరిపోద్ది, బాగుంటుంది. ఇట్లా జీలకర్ర, ఎల్లిపాయ వేస్తే మంచి టేస్ట్ మంచి బాగుంటుంది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, దీంట్లో కలిపేసుకుందాం. వాటర్ పోయొద్దు. సొరకాయ తురుము, ఈ ఉల్లిపాయ తురుముతో మనకి మొత్తం కలిసిపోతాయి. రాగి పిండి, బియ్యం పిండి సగం కలుపుకోండి, లేకపోతే రాగి పిండి ఎక్కువ కలుపుకొని బియ్యం పిండి తక్కువైనా పోసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, సొరకాయతోటే సరిపోద్ది. రాగి పిండి కొంచెం వేడి చేస్తుంది కదా, అంటే నాకు తెలిసినంత వరకు వేడి చేస్తుందని అనుకుంటున్నా. అందుకని ఆ వేడి చేసే తగ్గట్టుగా మనం ఈ సొరకాయ తురుము, ఉల్లిపాయ తురుము వేసుకుంటే బాడీ చలువ చేస్తుంది. అట్లా మనకి సొరకాయ కూడా బాడీలోకి వెళ్ళినట్టు ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఒక్కసారి కలిపేద్దాం. పెద్ద గిన్నెలో వేసుకుందాం, చిన్న గిన్నె సరిపోవట్లేదు. చూడండి, కొంచెం నీళ్ళు పడతాయి, ఇంకా కొద్దిగా. నీళ్ళు పట్టకపోతే మీరు సొరకాయ ఇంకా మిగిలింది అనుకోండి, నీళ్ళు పోసే పని లేకుండా ఇంకొక ముక్క సొరకాయ తురుముకున్నా బాగానే ఉంటుంది. మనం చెక్కలకు, కారపూసకి అట్లా చేసుకుంటాం కదా, అట్లా పిండి కలుపుకుంటే సరిపోద్ది. అది చూడండి, పిండి కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుంటే, అంత ముద్ద తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూద్దాం. కరెక్ట్ సరిపోయింది. జీలకర్ర, ఎల్లిపాయ స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి, పప్పులు. ఇప్పుడు దీన్ని ఎల్లిపాయ, జీలకర్ర మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనకు చేతి నిండా మీ బాండీకి సరిపోను. చూడండి, ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది పెద్ద బండి కాబట్టి నేను పెద్ద ముద్ద తీసుకున్నా.
మీకు ఇది ఒత్తుకోవడం తెలుసు కదా, ఇట్లా ఒత్తుకోవడం. చూడండి ఇట్లా ఒత్తేసి అట్లా హోల్స్ పెట్టాను. చూడండి 2 బాండీలకు ఇట్లా 2 స్టవ్ల మీద 2 పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతాయి. ఒక గరిటెడు ఆయిల్, ఒక 4-5 స్పూన్లు. దీనికి ఒక 4 స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్సే మంట హైలో పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. ఇది చూడండి, ఇవి ఇంకొక 3 ముద్దలు అయిపోతాయి. ఇది ఒకవేళ మీకు సరిపోయింది అనుకోండి ఆ 2, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఇట్లా. చూడండి రాగి పిండితో తపాల చెక్క ఎంత బాగుంటుందో. చూడండి ఎట్లా కాలుతున్నదో. ఇట్లా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇట్లా క్రాస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి సొరకాయ తురుము పప్పులు ఎంత బాగా కనిపిస్తాయో. ఇటు మనం తిప్పుతూ ఉండాలి. చూడండి ఇట్లా పట్టుకార పట్టుకొని ఇటు కాలిన తర్వాత ఇటు ఒక్క 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఇటు కాలిన తర్వాత ఇటు అట్లా తిప్పుతా పోతే చూడండి ఇట్లా అట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి మనం. అది చూడండి క్రాస్గా ఎట్లా పెట్టాను. అట్లా సిమ్లో పెట్టుకోండి, పూర్తిగా సిమ్లో పెడితే. ఇప్పుడు ఇది వేడెక్కింది కదా, దీన్ని క్రాస్ చేద్దాం. అది చూడండి ఇట్లా క్రాస్ చేస్తే బాగుంటుంది, తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఇట్లా కాలుతున్నది, భలే ఉంది కదా రాగి పిండి తపాల చెక్క. చూడండి పప్పులన్నీ ఎట్లా కనిపిస్తాయో. మనకి పప్పులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పల్లీలు ఎక్కువ వేసుకోవాలి, శనగపప్పు, పెసరపప్పు మంచిగా అన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి కాలినట్టు మీకు తెలుస్తుంది. మనకు కాలినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే ఈ హోల్స్లో కొంచెం మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తీసేసుకోవాలి. కాలినట్టు తెలిసిపోద్ది. ఇదంతా ఊడొచ్చేస్తుంది మనకి. మనం తీయకుండానే రౌండ్ అంతా అట్లా చూడండి కాలినప్పుడల్లా అట్లా ఊడొచ్చేస్తుంది. అదే గుర్తు మనకి. ఇది చూడండి అయిపోయింది. ఇది కాలింది. ఇది అడుగున చూడండి ఇట్లా కలర్ వచ్చేసింది కదా. దీన్ని ఆపేసాను స్టవ్. ఇది కాస్త ఇంకా కొంచెం కాలాలి. ఇది అయిపోయింది కదా, దీన్ని తీసేసుకుందాం. కాస్త ఒక 5 మినిట్స్ దాంట్లోనే ఉంచండి. బాండి వేడికి మంచిగా గుంజుకుంటుంది. ఇది చూడండి బాగుందా రాగి పిండి తపాల చెక్క. చూడండి పప్పులు ఎంత బాగా కనిపిస్తాయో. ఇంకా ఇది ఉంది, ఇది ఇంకా ఒక 2 మినిట్స్ ఉంది. ఇంకా చూడండి సొరకాయ తురుము పప్పులు ఎంత బాగా కనిపిస్తాయో. ఇట్లా ఎంత ఎక్కువ వేసుకొని తింటే అంత టేస్ట్ బాగుంటుంది. అది చూడండి స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అందులోనే ఉంచుకోవాలి. చూడండి మనం ఊరికనే అట్లా ఊరికనే లేసి వచ్చేస్తుంది. అది చూడండి రాగి పిండితో జీలకర్ర వెల్లుల్లి, మెయిన్ జీలకర్ర వెల్లుల్లి వేయాలి. మంచి టేస్ట్, మంచి వాసన వస్తుంది. చూడండి అయిపోయింది. 2 అయిపోయినాయి. 2 స్టవ్ల మీద 2 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది కాస్త చల్లారాలి కదా, మళ్ళీ ఇంకొకటి ఎత్తుకుందాం. పిండి మిగిలింది కదా, ఉత్తుకొని మనం రేపైనా తినొచ్చు. మంచిగా జర్నీలోకి వెళ్ళినప్పుడు అట్లా చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకొని జర్నీలోకి వెళ్ళేప్పుడు కూడా మంచిగా కార్లో కూర్చొని ట్రైన్లో కూర్చొని అట్లా తినొచ్చు. 2 డేస్ దాకా పాడవవు. అంతేనండి, జీలకర్ర వెల్లుల్లితో రాగి పిండితో తపాల చెక్క. మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో.